అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఆ కర్మల ఫలితము మనమే అనుభవించాల్సి ఉంటుంది అంటారు పెద్దలు. వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే మీకు నేను చెప్పే విషయాలు అర్థమవుతాయండి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనేవి అవి మన కర్మలే, మనమే అనుభవించాలని తెలిసినా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాము. కర్మ నుండి తప్పించుకోలేమని మళ్ళీ ఒకసారి తెలుసుకోవడానికి ఒక చిన్ని కథ తెలుసుకుందామండి. పూర్వకాలంలో ఒక మంత్రి రాజఖజానాలో నుంచి ధనాన్ని దొంగతనం చేశాడండి. అది తెలిసిన రాజు మంత్రిని శిక్షించాలనుకున్నాడు. ఆ విషయం తెలిసిన మంత్రి అక్కడి నుంచి పారిపోయాడు. రాజు ఎంత వెతికినా ఆ మంత్రి జాడ తెలియలేదు. ఇక రాజు ఊరుకుండిపోయాడు. ఇక మంత్రి చాలా సంవత్సరాల తర్వాత, తనకి వృద్ధాప్యం మీద పడిన తర్వాత తిరిగి మళ్ళీ తన రాజు వద్దకి వస్తాడు. అప్పుడు రాజు అడుగుతాడు, ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు? శిక్ష పడుతుందని శిక్ష నుండి తప్పించుకోవడానికి పారిపోయావు, మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు అని రాజు మంత్రిని అడుగుతాడు. దానికి మంత్రి ఇలా అన్నాడు, మహారాజా, నేను శిక్ష నుండి తప్పించుకున్నాను అని అనుకున్నాను, కానీ నేను కర్మ నుంచి తప్పించుకోలేకపోయాను అని తెలుసుకున్నాను. నేను చేసిన అన్యాయానికి బాధపడని రోజంటూ లేదు. నా మనసు అనుక్షణము నిలదీస్తూ నాకు ప్రశాంతత లేకుండా చేసిందండి. ఇప్పుడే తలుచుకుంటేనే ప్రతిరోజు ఇంత వేదనగా ఉంది. ఈ పాపం చేసినందుకు మరుజన్మలో ఇంకా ఎంత ప్రతిఫలం, ఎంత కర్మను అనుభవించాల్సి వస్తుందో అని అర్థమయ్యి నేను మీ దగ్గరికి వచ్చానండి. మీరు ఇప్పుడు నాకు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏ శిక్ష అయినా వేయండి రాజుగారు అని మంత్రి రాజును అడిగారు. అప్పుడు రాజుగారు అన్నాడు, ప్రాయశ్చిత్తానికి మించిన శిక్ష మరొకటి ఉండదు. నీవు తప్పు చేశావని తెలుసుకున్నావు, అదే ఇంతకాలము దాని గురించి నువ్వు ఇంత మనోవేదన చెందావు, అదే నీకు శిక్ష అని నేను అనుకుంటున్నాను అని రాజుగారు అన్నారు. మనం చేసే కర్మలకు సాక్షి మన మనసేనండి. మనం మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా అనేది మన మనస్సాక్షి మనకు చెప్తూనే ఉంటుంది. ఇది రాంగ్, యు డోంట్ డూ దిస్, దిస్ ఈజ్ రైట్, యూ హ్యావ్ టు డూ దిస్ అని మన మనస్సు మనకు చెప్తూనే ఉంటుందండి. కానీ మనం ఎందుకు వింటాము? మన స్వార్థ బుద్ధితో మనకు తోచింది మనం చేసుకుంటూ పోతూనే ఉంటాము. మంచి చేస్తే మన మనుగడ సుఖవంతం అవుతుంది, చెడు చేస్తే మన జీవితం నరకప్రాయంగా మారుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. అందుకు నిదర్శనంగా ఈ కథలో మంత్రి తను చేసిన తప్పుకు తను ఎంత మనోవేదన అనుభవించాడో తెలుసుకున్నాం కదా. అందుకే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనము ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకు భగవంతుడు మన మంచిని మెచ్చి మనకి మంచి రోజులు వస్తాయండి. మనకి ఇప్పుడు బాగా లేదని ఒకరికి అన్యాయం చేసి మనము సుఖంగా ఉండాలనుకుంటే ఆ కర్మ మనకు ఏదో ఒక రోజు తప్పక బాధ పెడుతూ ఉంటుంది. ఇది నగ్న సత్యము. ఇది ఎప్పుడు మనము గుర్తుంచుకొని మనము ఒకరికి అన్యాయం చేయొద్దండి. అలాగే మనం కూడా ఒకరి చేతిలో అన్యాయం కాకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? ఈ వీడియో చూశాక మీ అమూల్యమైన సలహాలని కామెంట్ బాక్స్ లో తెలపండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.